అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్ సామాజిక భవనంలో ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించేలా అన్ని జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇందులో శిక్షణ పొందిన అనంతరం గుర్తింపు పత్రంతో పాటు ఆపెరల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదులు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, నాయకులు గోమాడ వాసు, సింగూరు అనంత్, మైనార్టీ నాయకుడు ఆఫీస్ రెహమాన్, పవన్, సత్యనారాయణ, తారా, కేష్, సరోజిని, రాంబాయి, లలిత, శివ, బాషా, హుస్సేన్, వినాయక, హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ శాఖ మార్చులు సవితమ్మ గారికి, డిపార్ట్మెంట్కి, బీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే మా జోనల్ కమిషనర్ గారికి, అధికారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మా కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే మీకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ట్రైనర్స్ కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం మహిళా సోదరిమణులకు వాళ్ళ ఇంటి పనులతో పాటు ఇలాగ వాళ్ళు కాళ్ళపైన వాళ్ళు నించునే విధంగా, వాళ్ళ ఉద్యోగం సంపాదించుకునే విధంగా, కుటుంబానికి చేదోడు ఓదోడుగా ఉండే విధంగా, ఆర్థిక సహాయం చేసే విధంగా, వాళ్ళు స్వశక్తితో నించొని నడిపే విధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకే ఆలోచించడం, దాని మేరకే ఈ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను బీసీ కార్పొరేషన్ అధికారులకు, జీవీఎంసీ అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వారికి అనునిత్యం మీరు దీనిపైన ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చునే విధంగా మనం తయారు చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇది ప్రభుత్వం ఏదో పెట్టింది కదా సెంటర్, ఆ సెంటర్లో మనం ఏదో నడుస్తుంది అనే విధంగా కాదు. అందుకే ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి తేడా అయితే, ప్రభుత్వ సంస్థలు ఎలా ఉంటుందంటే మనం ఇది ఒక ఇదిగా ఉంది. ఇందులో ఎవరైతే బాధ్యతలు అందరూ తీసుకోవాల్సిందే, ఎవరో ఒకరు తీసుకుంటే సరిపోదు. ప్రైవేట్ సంస్థలు అంటే ఆ యాజమాన్యం ఒకటే తీసుకొని దగ్గరుండి అనుక్షణం వాళ్ళు గైడ్ చేస్తూ ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళ మీద వెయిట్ వేయడం అనేది జరుగుతాయి. పబ్లిక్ సెక్టర్లో అలా ఉండదు. పబ్లిక్ సెక్టర్ అంటే బాధ్యత. అది ప్రైవేట్ సెక్టర్లో కరపత్తనం ఉంటుంది, కానీ పబ్లిక్ సెక్టర్లో కరపత్తనం ఉండదు, బాధ్యతే ఉంటుంది. బాధ్యతగా ఫీల్ అయ్యి మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మనం చూస్తే జంతువుల్లో ఒక ఎగ్జాంపుల్ మనం